1987 ఏప్రిల్ 9 అంటే 39 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున కలెక్టర్ గారి అబ్బాయి చిత్రం విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. నట సామ్రాట్ ఏఎన్ఆర్, కింగ్ అక్కినేని నాగార్జున, ఊర్వశి శారద, అందాల తార రజని ప్రధాన పాత్రధారుడుగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. 39వ వార్షికోత్సవం సందర్భంగా కలెక్టర్ గారి అబ్బాయి చిత్రం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. విజయవాడ అలంకార్, మచిలీపట్నం రాధిక, గుంటూరు భాస్కర్ డీలక్స్, తెనాలి స్వరాజ్ డీలక్స్, చీరాల భవానీ, నెల్లూరు సుందర్ డీలక్స్, ఏలూరు సత్యనారాయణ, భీమవరం సత్యనారాయణ, తణుకు నరేంద్ర చిత్రమందిర్, తాడేపల్లిగూడెం లక్ష్మీనారాయణ, రాజమండ్రి అశోక్, కాకినాడ ఆనంద్, మండపేట వాణిమహల్, అమలాపురం వెంకట్రామ, విశాఖపట్నం సంగం, అనకాపల్లి రామచంద్ర, విజయనగరం ఎన్సిఎస్, శ్రీకాకుళం దీపామహల్, హైదరాబాద్ శాంతి, వరంగల్ కాకతీయ, ఖమ్మం కిన్నెరసాని, తిరుపతి పీజీఆర్ మూవీల్యాండ్, చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీల్యాండ్, ప్రొద్దుటూరు బీవీఎస్, నంద్యాల ఖలీల్ పిక్చర్ ప్యాలెస్, కర్నూలు ఆనంద్, అనంతపూర్ శాంతి, ఆదోని నిర్మల్ మరియు కడప రహమతియా. డియర్ వ్యూయర్స్, అప్పట్లో కలెక్టర్ గారి అబ్బాయి సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.